ఏపీలోని కడప జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కాశీనాయన ఆశ్రమం జ్యోతి క్షేత్రం ఎంతో ప్రజాదరణ పొందింది. ఇందులోని అన్నదాన సత్రంలో ప్రతిరోజు వందలాది మంది పేదలు, పాఠశాలలు, యాత్రికులు ఆకలి తీర్చుకునేవారు. అలాంటి అన్నదాన సత్రాన్ని ఇటీవల అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు. దీంతో ఎంతో మంది ఆకలిని తీర్చే అన్నదాన సత్రాన్ని కూల్చివేయడంపై హిందువులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక పోస్ట్ చేయగా దానిపై నెటిజన్లు, జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శిల్పారవి పోస్ట్ చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన నాయకులు కాశీరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా అంటూ అందులో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు, జనసైనికులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ స్పందిస్తూ, నీ మిత్రుడు జైల్లో ఉంటే స్పందించవా? సొంత మేనమామకి అల్లుడికి గొడవ పెట్టి ఏం సాధించావు? మళ్లీ నంద్యాలలో గెలిచే సత్తా ఉందా? మీ కన్వర్టెడ్ రెడ్డి టైంలో గుడులు కన్వర్షన్ ఎక్కువయ్యాయి, ఏం చేశావు? కాశీరెడ్డి మీ కులం అని మాట్లాడుతున్నావా అంటూ కొందరు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ నెటిజన్ కామెంట్ వైరల్ అయింది. శిల్పారవి పోస్టుపై చాలా మంది ఈ విధమైన కామెంట్సే పెడుతున్నారు. అయితే ఇదిలా ఉంటే కాశీనాయన ఆశ్రమంలో అన్నదాన సత్రం కూల్చివేతలపై ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన క్షమాపణ కూడా చెప్పారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. అన్నదాన సత్రాన్ని కూల్చకుండా ఉండాల్సిందని కూడా అభిప్రాయపడ్డారు. త్వరలో తన సొంత డబ్బులతో ఈ సత్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.